జై హింద్, జై హింద్, జై హింద్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత, డైరెక్టర్, అదేవిధంగా ప్రొడ్యూసర్, అదేవిధంగా సీనియర్ బీజేపీ లీడర్, అధికార ప్రతినిధి. మరి ఆయన నేను అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందుకే జై హింద్ జై హింద్ అంటున్నారు. మరి ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు ఈ జై హింద్ పైన కావచ్చు, భారత్ మాతకి జై అనే మరి అది నినాదం కావచ్చు, అది బీజేపీ వారి నినాదం, లేదా ఇండియాలో పుట్టిన ప్రతి వారు కూడా, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అలా అనాలా, అలా అనకపోతే వారికి దేశభక్తి లేదా? మరి అలా మరి కమ్యూనిస్టులు అయితే భారత్ మాతకి జై అన్నారు, కానీ జై హింద్ అనొచ్చు. అంటే హిందువులు ఒక్కలే మన దేశంలో ఉన్నారా ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ చిట్టి గారు, మరి నేను అసలు స్టార్ట్ చేయలేదు సార్, అడగొచ్చా అని అడిగేలోపు మీరు జై హింద్ అని 3 సార్లు అన్నారు. మరి నాతో అనిపించాలనుకున్నారా, లేకపోతే దీనిపైన మరి మీరు ఏమనుకుంటున్నారంటే దీని ఒక కాంట్రవర్సీ ఈ పార్టీ ఆ పార్టీ చేస్తూ ఉందని కూడా మీరు ఈ మధ్య కొన్ని సీరియస్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఏంటి సార్ ఇది? జై హింద్ అనే మాట ప్రతి భారతీయుడు అనవలసిన మాట. ఎందుకంటే నిన్న ముఫ్తీ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఇండియన్ ఎయిర్లైన్స్లో ఆఖరి అనౌన్స్మెంట్ అయినాక జై హింద్ అనాలని రూల్ పెట్టారు. దాన్ని గురించి కూడా కమెంట్ చేస్తూ ఇదేదో మతతత్వ మాటలాగాను జై ఎక్కడా వదలట్లేదు, ఆకాశంలో సైతం వదలట్లేదని అంటుంది. ఎంత భావ దరిద్రము, ఎంత ఈ దేశంలో పుట్టి ఈ గడ్డిలో ఈ దేశంలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఈ నీరు తాగుతూ ఆ మాట జై హింద్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతి పాకిస్తాన్ కూడా, ప్రతి ముస్లిం దేశం కూడా మన దేశాన్ని హిందుస్థాన్ అంటుంది. జై హిందుస్థాన్ అనేది ఆ యుద్ధ సమయంలో జై హిందుగా మారింది. అది హింద్ అంటే హిందువులు హిందుస్థాన్, భారతదేశం అనేది హిందుస్థాన్. ఆ జై హింద్ అంటే తప్పు వచ్చిందా? జై హింద్ అంటానికి మీకు నాలిక వెనకాడుతోందా? మీరు ఈ దేశంలో పుట్టిన బిడ్డలేనా? ఈ దేశం కడుపులో పుట్టిన పుచ్చొంకాయల సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండద్దు? నీ దేశం గురించి జై హింద్ అనమంటే అది తప్పు అని మాట్లాడతారా? భారత్ మాతాకి జై అనమంటే తప్పు అంటారా? భరత్ మాత అంటే అది దేవత అని అంటారా? భరత్ మాత అనేది ఒక భావం, ఈ దేశం యొక్క రూపం యొక్క భావం. ఆ భావానికి జై, నా తల్లికి జై, నా మాతృమూర్తికి జై, నా మాతృభూమికి జై అంటానికి అది ఏదో మతవాదం గాను, దాన్ని ఏదో ఒక రిలీజియస్ మాటగాను వక్రీకరిస్తారా? మీకు బుద్ధి జ్ఞానం ఉండద్దా? మనుషులా పశువులా మీరు ఈ మాట అంటానికి, ఈ దేశంలో పుట్టి ఈ గడ్డ మీద పెరిగి ఆ మాటను వ్యతిరేకిస్తారా? ఆవిడ అనటం దాన్ని ఈ కమ్యూనిస్టులు మేము భరతమాత అనటానికి ఓవైసీ లాంటోడేమో భరతమాత అని మెడ మీద కత్తి పెట్టినా అని అంటాడు. ఈ కమ్యూనిస్టులేమో భరతమాత వాళ్ళు భారత్కి జై అంటారు సార్ ఖచ్చితంగా, కానీ భరత్ మాతాకి జై అన్నారు అంటే ఇది దేవుడికి సంబంధించినటువంటి విషయం అని అంటారు. భరత్ మాత అనేది ఒక ఈ దేశ భావం, ఈ దేశం యొక్క స్వభావం, ఈ దేశం యొక్క రూపం. దానికి మతం ఏమిటి? ఈ భారతదేశంలో పుట్టినవాడు ప్రతివాడు భారతీయుడు, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, బుద్ధుడైనా, ఎవడైనా. అవును సార్, జై భారత్ అంటున్నారు కదా, దాంట్లో జై భారత్ మాత అనకపోతే ఏం జరుగుతూ ఉంది? జై భరత్ మాత అనేది మాత, మన మాతృభూమి అంటాం. ఎందుకంటే ఇష్టం ఉంటే అంటారు, ఇష్టం లేకపోతే అంటారు. అనపోనంత మాత్రాన వాళ్ళకి నేను పుట్టిన భూమికి జై అనొచ్చుగా, నా మాతృభూమి ఎందుకంటాం? నా మాతృ అనే మాటలో అర్థం ఏంటి? జన్మనిచ్చిన మనకు జన్మనిచ్చిన భూమి, జన్మనిచ్చిన తల్లి, మన సొంత మన మాతృభాష అని ఎందుకంటాం? నా భాషకి అనొచ్చుగా. నా మాతృభాష అని ఎందుకంటాం? నా మాతృభూమి అని ఎందుకంటాం? నా మాతృమూర్తి అని ఎందుకంటాం? అదే భరతమాత. అంటే హిందూకి హిందుస్థానికి కూడా తేడా ఉందని మీరు అంటారా? హిందుస్థానే హిందూగా షార్ట్ ఫామ్ ఆఫ్ జై హిందుస్థాన్, అంతేగాని హిందూ అంటే హిందువులని కాదు, హిందూ దేశం అని కాదు. హిందుస్థాన్ వాళ్ళు హిందుస్థాన్ అనేదే వాళ్ళు అందరూ ఏ ముస్లిం కంట్రీ ఇండియా అని అంటారా, భారత్ అంటారా అనరు. ఈవెన్ పాకిస్తాన్ మిలిటరీ వాడైనా వాళ్ళు హిందుస్థాన్ అని అంటారు. పాకిస్తాన్ హిందుస్థాన్ అనే అంటారు. ఏ ముస్లిం కంట్రీ కూడా ఈ దేశాన్ని హిందుస్థాన్ అనే పిలుస్తుంది. భారత్ అంటే ఏమైనా తప్పు అంటారా? తప్పేం కాదు. వాళ్ళు భారత్ అనేది మనం అంటున్నాం, వాళ్ళు హిందుస్థాన్ అంటారు. సో హిందుస్థాన్ అనేది నుంచి వచ్చిన మాటే జై హింద్. జై హింద్ ఇది స్వతంత్ర పోరాటంలో వాడిన మాట, ప్రజల్లో ఒక ఉత్తేజాన్ని నిలిపిన మాట, దేశభక్తిని నింపిన మాట. ఇది కానీ వందే మాతరం కానీ, భరత్ మాత అనే మాట కానీ 1827లో భరత్ మాత అనే మాట పుట్టింది. 1930లో జై హింద్ అనే మాట, జై హిందుస్థాన్ అనే నుంచి జై హింద్ అనే మాట వచ్చింది. వందే మాతరం మన స్వతంత్ర పోరాటంలో మన ఉత్తేజాన్ని నిలిపిన వందే మాతరం అంటే రోమాలను లెక్కపడుచుకుని రక్తం పొంగి ఉత్తేజం లేపిన మాటలు. ఈ మాటల్ని
ఇలాంటి వాటిని దేశభక్తికి సంబంధించింది, దేశ యొక్క నేషనాలిటీకి, ఒక దేశం నా దేశం అనే ఒక ప్రైడ్కి సంబంధించింది. వీటిలో రాజకీయాలేంటని, వీటిలో మతాలేంటని. సార్ అదే మీరే చెప్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరు ఫ్లైట్ ఎక్కిన ప్రతి ఒక్కరు జై హింద్ అనకపోతే ఫ్లైట్ ఎక్కకూడదా? దాంట్లో ఏమైనా తప్పు ఉందంటారా మీరు? ఫ్లైట్లో ఎక్కేవాళ్ళని జై హింద్ అనమల్లా, అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అనౌన్స్మెంట్ చేసే చోట ప్రతి చోట అవగానే జై హింద్. ఇప్పుడు మనం ఉపన్యాసాలు అవగానే ఎక్కడైనా జై హింద్ అంటున్నాం. అనొచ్చు అనకపోవచ్చు, కొంతమంది అన్నారు. అనమని అంటున్నాం. అనొచ్చు అనకపోవచ్చు అనేది దేశభక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టు. దేశభక్తి ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు అది జై హింద్ అనలలో దేశభక్తి లేదా? నేను ఈ దేశంలోనే పుట్టాను, నాకు భక్తి అంటే అలా అంటేనే భక్తి ఉన్నట్ట, భక్తి లేనట్ట అని. అది వితండం. అది మీరు అడిగే ప్రశ్న ఎట్లా అంటే అది అంటేనే ఉంటుందా అని కాదు, అది అంటే ఉంటుంది అంటున్నాం. అది అంటేనే అన్నదానికేను, అది అంటం వల్ల దేశం ఆ భక్తి లోపల పెరుగుతుంది. ప్రతిదానికి మన దేశాన్ని గురించి తలుచుకుంటూ, ఒక అమెరికా అని వాడు ఎలా ప్రౌడ్గా వాడి దేశాన్ని చెప్పుకుంటాడో, జపాన్ అని వాడు ప్రౌడ్గా ఎలా చెప్పుకుంటాడో, ఐఎమ్ ఇండియన్ నేను కూడా చెప్పుకుంటున్నాను కదా. ఆమె చెప్పుకోవట్లేదు. ఎందుకు చెప్పుకోవట్లేదు? చెప్పుకోవట్లా. ది ఇండియా అని అంటున్నామా? అంటలా. ఎక్కడ బహుకొద్ది మంది వాళ్ళు అమెరికా అని మామూలు పౌరుడి నుంచి పై పౌరుడి దాకా చెప్తాడు. హీఈస్ ప్రౌడ్ ఆఫ్ హిస్ కంట్రీ. మనం చాలామంది ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. చాలామంది ఈ కంట్రీని ఈ కమ్యూనిస్టులు ఈ దేశాన్ని విమర్శించడమే, ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడమే, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని విదేశాల్లో వెళ్ళి తక్కువ చేసి మాట్లాడటమే వీళ్ళ ఒక పద్ధతిగా ఉంది ఈ దేశంలో. ఏమొస్తుంది సార్ అంటే వేరే దేశాలకు వాళ్ళకి అమ్ముడుపోయారని మీరు అంటారా? 100కి 100 రూపాయలు. ఇవాళ వచ్చింది కదా పేపర్లో లిస్టే వచ్చింది కదా, అనేక మందిని డిబేట్లో మాట్లాడే వాళ్ళని, రాసేవాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసి డీఫేమ్ మోడీ, డీఫేమ్ ఇండియనిజం, సో దట్ మోడీ విల్ గో బ్యాక్. మోడీ అది ఒక థ్రెటనింగ్ కదా మొత్తం. వీళ్ళు అలాగే అమెరికా దీంతో వీళ్ళు 800 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు వాళ్ళకని కూడా వచ్చింది రిపోర్టు. ఏదో గాంధీయిజం లేకపోతే లెనినిజం, మార్క్సిజం, ఇండియనిజం అన్నారు. ఏంటి సార్ అది? దాని గురించి చెప్పగలరా? ఇండియనిజం అంటే భారతీయత, నా సంస్కృతి, నా సాంప్రదాయాలు. నేను ఇవాళ గ్లోబల్ సిటీలో ఉన్నాను. గ్లోబల్లో ఇట్ ఈస్ బికమ్ విలేజ్. ప్రపంచం అన్నది ఒక అందరు నేను ఇవాళ నేను బిగుసుకుని నాది నేను కూర్చుంటం కాదు, మిక్స్ అయిపోతూ ఉంటాయి. ఈ మిక్స్ అయిపోతున్నప్పుడు నా భారతీయత అంటే ఏంటి, భారతీయ వ్యక్తిత్వం ఏమిటి, భారతీయ యొక్క గొప్పతనం ఏంటి, ఔన్నత్యం ఏంటి, ఇది నేను కాపాడుకుంటమే నా యొక్క నిలబడుతుంది. ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా తన ఔన్నత్యాన్ని, తన వ్యక్తిత్వాన్ని, తన యొక్క స్వరూపాన్ని కాపాడుకోలేని ఏ దేశము కూడా మనల్లా, ఏ దేశం కూడా రోమ్ దేశం కానీ ఎన్ని దేశాలు కాలగర్భంలో కలిసిపోయి ఎప్పుడైతే వాటి యొక్క ఈ నిలుపుకోలేకపోయిందో అది అవసరం. ఆ భారతీయత అంటే ఏమిటి, నా సంస్కృతి ఏమిటి, నా సాంప్రదాయాలు ఏంటి, నా యొక్క కుటుంబ వ్యవస్థ ఏమిటి, నా యొక్క విజ్ఞానం ఏంటి, ప్రపంచ దేశాల్లో నాకున్న ఒక ప్రత్యేకత ఏంటి, ఇది నేను కాపాడుకుంటూ ఉండాలి. అది నేను గొప్పగా నేను తలుచుకోవాలి. నా తరాలకి, రాబోయే తరాలకి ఈ ప్రపంచానికి గణిత శాస్త్రాలకి ఆ సున్నా ఇచ్చింది నా భారతదేశం అని తెలియాలి. నా భారతదేశం అని తెలియజెప్పుకోవాలి. ప్రపంచ దేశాలు బట్టలు కట్టుకుంటాం తెలియని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేసిన దేశం ఈ దేశం అనేది తెలియాలి. ఎక్కడ ఎవరు కూడా కాదనట్లే కదా సార్, దాని గురించి అయితే ఎవరు కాదనట్లే. అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది సార్? అంటే ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారా, లేదు అంటే ఇతరత్ర ఇప్పుడు క్రిస్టియనిజంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా, అదే మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ముస్లింలు మాట్లాడుతున్నారా, లేకపోతే ఎవరి మీద మీకు ఇంతగా కోపం వచ్చింది అనేది నా వాదన. అంటే బీజేపీని లేకపోతే కమ్యూనిస్టు వాదంతో మీరు ఏకీభవించట్లేదా, లేకపోతే అంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఎవరు కాంగ్రెస్ నుంచి ఈ కమ్యూనిస్టుల నుంచి ప్రాబ్లం వస్తుంది. మీకు ఉదాహరణకి ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాడు సాక్ష్యాలు అడుగుతాడు. వాడు శత్రు దేశం, వాడు విరోధి దేశం. ఆ శత్రు దేశం కనుక వాడు అడుగుతాడు. నువ్వు ఈ దేశంలో ఉన్నవాడివి, ఈ దేశం యొక్క పౌరుడిగా ఉన్నవాడివి, ఈ దేశానికి అండగా నిలబడే 40 మంది సైనికులు వీరమరణం పొందినప్పుడు వాళ్ళ మీద దాష్టికమైన దాడి చేసి వాళ్ళు చంపినప్పుడు దానికి మన ప్రభుత్వం తరపున, మన వాళ్ళ తరపున నువ్వు ఉండాల్సింది పోయి వాడు అడిగే మాటలు అడుగుతావేటి, సాక్ష్యాలు ఇయ్యని. ఇవాళ సాక్ష్యాలు అన్నీ వచ్చినాయి. సాక్ష్యాలు ఎప్పుడు చెప్తారు? ఒక శత్రు దేశానికి మనం చేసినప్పుడు వాళ్ళ సాక్ష్యాలు ముందే మొత్తం చూపించేస్తే వాడు ఆ సాక్ష్యాలు లేకుండా ఆ సాక్ష్యాలు చెరిపేస్తాడు ముందు జాగ్రత్తగా. అలాంటి చర్యలు ఇప్పటికీ చేస్తున్నారు.
ఇన్ని సాక్ష్యాలు, అందుకని సాక్ష్యాలు ఎప్పుడు చెప్పాలో, ఎవరి దగ్గర చెప్పాలి, ఈ ఇంటర్నేషనల్ దీనికి డొమైన్కి పంపించిన తర్వాత అన్నీ అయినాక రిలీజ్ చేస్తారు. నువ్వెందుకు తొందరపడుతున్నావు సాక్ష్యాలు చెప్పాలని? వాడికి సహాయపడటానికి. నువ్వు అందుకని నీ కాంగ్రెస్ మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్కి వెళ్ళి మన స్నేహం గట్టిపడాలంటే మోడీని తప్పించాలన్నావు. అంటే నీకు పాకిస్తాన్కి స్నేహం ముఖ్యమా? ఏంటి స్నేహం ఎందుకు ముఖ్యం నీకు పాకిస్తాన్కి? పాకిస్తాన్ నీకు ఎట్లా మైత్రి దేశమైంది? నీ పాకిస్తాన్ నిరంతరం నీ మీద ఎల్ఓసిలో నిరంతర కాల్పులు జరుపుతూ, నిరంతరంగా నీ జనాల మీద దాడి చేస్తూ, నిరంతరం నీ మీద విషం కక్కుతూ, అక్కడ మదర్సాల్లో ఆ పాకిస్తాన్ పాటల్లో మొన్న కూడా వచ్చింది, న్యూస్ చదివే ఉంటారు, ఆ పాఠశాలల్లో భారతదేశం మీద ద్వేషం పుట్టించే కథలే చెబుతున్నారని. సో ఇలాంటి దేశం మీద నీకు స్నేహం ఎందుకు? నీ లావాదేవీలు ఎందుకు? దానికోసం మోడీని తప్పించాలి, మన స్నేహం గట్టిపడాలి అంటమేంటి? రోహింగ్యాలతో వెళ్ళిపోయి ఈ వాళ్ళు రోహింగ్యా అంట హురియత్ కాన్ఫరెన్స్ వాళ్ళతో వెళ్ళిపోయి కాశ్మీర్లో నిరంతరం కాశ్మీర్ మన దేశంలో మన భూభాగం అలాంటి భూభాగాన్ని కాదు ఈ మాకు స్వతంత్ర దేశం లేదా పాకిస్తాన్ భాగం అని చెప్పి వాళ్ళకి సమర్థిస్తూ పాకిస్తాన్లకు సమర్థిస్తున్న హురియత్ కాన్ఫరెన్స్ వాళ్ళతో వెళ్ళిపోయి మీరు వాళ్ళ దగ్గర కూర్చుని బిర్యానీలును టీలు తాగుతూ వాళ్ళతోటి సమావేశాలు జరపడం మాట్లాడడం తప్పు అంటారా? ఒక దేశానికి వెళ్ళడం మోడీ గారు కూడా అంటే అంతకుముందు నాకు తెలిసినంతవరకు నేను పుట్టినప్పటి నుంచి ఒక ధైర్యంగా వెళ్ళగలిగిన ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసినంతవరకు మోడీ గారు గొప్ప. మోడీ గారు కూడా వెళ్ళారు. మరి మోడీ గారు కూడా పాకిస్తాన్ వెళ్ళి ఏమైనా చేస్తా ఉన్నారా? ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందం ఏమన్నా చేసుకుంటున్నారా? వెళ్ళాడు మోడీ. ఎవరి దగ్గర? మసూద్ గ్రూప్ దగ్గరికి వెళ్ళా, హురియత్ కాన్ఫరెన్స్ దగ్గరికి వెళ్ళా, రోహింగ్యన్స్ దగ్గరికి వెళ్ళా. మోడీ మరొక దేశ ప్రధాని, అతను ప్రధాని ఇంటికి వెళ్ళాడు. ప్రధాని బర్త్డే నాటికి ప్రధాని ఇంటికి వెళ్ళాడు. ఇట్ ఈజ్ ప్రధాని ఇంటికి వెళ్ళాడు తప్పితే ఈ మన దేశానికి కీడు తలపెడుతూ, మన దేశం మీద దౌష్టికమైన దాడులు చేస్తూ, మన దేశానికి విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న శక్తుల దగ్గరికి వెళ్ళాల. హురియత్ కాన్ఫరెన్స్ ఎవరు? వాళ్ళు ఐఎస్ఐ డబ్బులతోటిను పాకిస్తాన్ ప్రోద్బలంతో ఇక్కడ వేర్పాటువాదవాద శక్తుల్ని పెడుతూ నిన్న దొరికింది 40 మీటర్ల ఎత్తు దీంతో అతనికి హాట్ లైన్ పాకిస్తాన్ తోటి అతను అరెస్ట్ చేసినాక కనబడి అలాంటి వాళ్ళతోటి, అంటే ఈ దేశ ద్రోహులతోటి, ఈ దీనికి ద్రోహం తలపెట్టే వాళ్ళతోటి, ఈ దేశ ప్రజల మీద విషం కక్కే వాళ్ళతోటి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి, ఈ కాంగ్రెస్ను కాశ్మీర్ని వేర్పాటువాదం నీ సమర్థిస్తున్న వాళ్ళు నువ్వు ఎట్లా వెళ్తావు? నువ్వు ఎట్లా స్నేహం చేస్తావు? వాళ్ళతో ఎట్లా నువ్వు బిర్యానీలు చేస్తూ సమావేశం? ఇది ఇవన్నీ ఆధారాలు ఉంటాయి, వారిని తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేయొచ్చు కదా. అందుకనే మొన్న అరెస్ట్ చేశాం. ఈ అరెస్ట్ చేయడానికి కూడా కాంగ్రెస్ అడ్డు. ఇప్పుడు కాంగ్రెస్ 2000 అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్కు ఏం సంబంధం సార్? అదే దానికి చెప్తా ఏంటి అడ్డు అనేది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి 30 ఏళ్ళుగా శాంతి చర్చలు అని మొదలెడతారు. ఏమైనా మొన్న కూడా ఇంత జరిగితే కూడా శాంతి చర్చలు అన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు. శాంతి చర్చలలో 30 ఏళ్ళుగా శాంతి చర్చలు చేస్తూనే ఉన్నాం మనం. ఇక్కడ ఒక పక్క శాంతి చర్చ అంటున్నాం, రెండో పక్క వాళ్ళు అటాక్ చేస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ అనేది 2 తలల పాము. ఒక పాము నువ్వు ఆడుతున్న బూరకు ఊగుతున్నట్టే కనిపిస్తుంది, రెండో తల ఆదులు చూసి కాటేయడానికి సిద్ధంగా ఉంటుంది. అది 2 తలల పాము పాకిస్తాన్. ఇలాంటి పాకిస్తాన్ని శాంతి చర్చలోని వీళ్ళు వెంటాడుతూ ఉంటారు. 26/11/2008లో బాంబేలో అంత గొడవ జరిగినప్పుడు, బ్లాస్ట్ జరిగినప్పుడు, ఇప్పుడు 3 వింగ్స్ ఎయిర్ ఫోర్సు, నేవీ ఫోర్సు, మిలిటరీ ఫోర్సు ముగ్గురు బార్డర్స్లో సిద్ధంగా ఉండి అది జరగగానే అందరూ సిద్ధమయ్యి మిలిటరీ ఆఫీసర్స్ వాళ్ళ స్ట్రాటజిక్ అటాక్ కోసమని అన్నీ రెడీ చేసి, మొన్న పుల్వామా తర్వాత ఎలా చేసామో ఇలాంటి అటాక్ చేయడానికి అన్ని సిద్ధం చేసి, ఎందుకంటే 200 మంది చచ్చిపోయారు, మొన్న 40 మంది ఇక్కడ ఈ 200 మంది చచ్చిపోయారు. అప్పుడు దానికోసం మనం అటాక్ ఇవ్వాలి, ఇమీడియట్ వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలని మన మిలిటరీ ఫోర్స్ మొత్తం 3 విభాగాలు రెడీ అయితే, నెల రోజులు బార్డర్ దగ్గర నుంచుంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలా. ఇది మోడీ గారు చేశారు సార్. ఈ త్రివిధ దళాలకి ఆర్డర్స్ మోడీ గారు పాస్ చేశారా? మోడీ గారు ఏమి ఇచ్చారంటే, మోడీ గారు ఆర్డర్స్ పాస్ చేయడం గారు. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఆ దళాలు ఒక చిన్న ప్రశ్న ఉంది, అందుకే అడుగుతున్నాను. ఐడియాలు మనం వాళ్ళ స్ట్రాటజీస్ గొప్ప, వాళ్ళకని ప్లాన్స్ ఉంటాయి. పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు అంటే ఇప్పుడు అక్కడ అటాక్ చేయాలి, సర్జికల్ స్ట్రైక్స్ జరపాలి అనేది ఎవరు ఇవ్వాలి? గో హెడ్, అది మాట అంటే గో హెడ్, వాళ్ళన్నీ రెడీ చేసుకుంటారు. గో ఎహెడ్ అని. నాకు సంబంధించినంత వరకు అయితే నా నాడిన ప్రభుత్వం కాదు సార్, ఇది రామ్నాథ్ కోవింద్ గారు ఇవ్వాలి. అంటే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రపతి, అదే సార్ వారే ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను. యాక్చువల్ త్రివిధ దళాలకి అధిపతి రాష్ట్రపతి. ఇప్పుడు అక్కడ అటాక్ జరగాలన్నా వేరే దేశం మీద ఈ త్రివిధ దళాలకి రాష్ట్రపతి గారు, ఇప్పుడున్న రామ్నాథ్ కోవింద్ గారు ఇవ్వాలి. మోడీ గారు ఎట్లా ఇస్తారు? మోడీ గారు ఇవ్వాలా. మోడీ గారు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ హీ హెస్ గివెన్ ఫ్రీ హ్యాండ్.
మీకు అర్థం కాల, ఫ్రీ హ్యాండ్. యూ డూ వాట్ యూ మీరేమి చేయాలనుకుంటున్నారో, ఏం చెయ్యాలో మీరు చేయండి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఫ్రీ హ్యాండ్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సింది. ఫ్రీ హ్యాండ్ అనే వారికి డిక్లేర్ చేయాలంటే కోవింద్ ఇవ్వాలి. సర్జికల్ స్ట్రైక్స్ ఎవరు ఇవ్వాలి సార్? ఇలాంటి రిటార్డ్స్ ఇప్పుడు రోజు ఎల్ఓసీలో జరుగుతూ ఉంటాయి, వాళ్ళు కాల్పుతారు, ఎదురు కాల్పులు. దీనికి ప్రతిసారి ప్రెసిడెంట్ పర్మిషన్ కాదు ఇది. ఇట్ ఈస్ ఎల్ఓసీ దగ్గర ప్రాసెస్ అంటారు, జనరల్ ప్రాసెస్. ఎల్ఓసీ దగ్గర జరిగే వాటికి వాళ్ళకి జనరల్గా పర్మిషన్ ఉంది. వాళ్ళు అటాక్ చేస్తే మీరు కౌంటర్ అటాక్ చేయడానికి. ఇప్పుడు ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్కి ఇవి పెద్ద కొత్త ఏం కాదు కదా, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచో లేకపోతే మాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి కూడా జరుగుతుంది, రెగ్యులర్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సర్జికల్ స్ట్రైక్స్ రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు కూడా జరిగాయి. ఏమి జరగటం ఊటి మాటలు జరిగాయి ఇప్పుడు అంటున్నారు. సర్జికల్ ఎల్ఓసి దగ్గర స్ట్రైక్స్ వేరు, నిన్న పుల్వామా తర్వాత జరిగిన స్ట్రైక్స్ వేరు. వాళ్ళ భూభాగంలోకి వెళ్ళటం 1971 తర్వాత 1971 వాళ్ళ భూభాగంలోకి వెళ్ళామంటే అప్పుడు వార్, యుద్ధ ప్రాతిపదికన వెళ్ళాం. వితౌట్ వార్ లేకుండా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి దాడి చేసి రావడం అనేది ఎప్పుడు జరగల. అది రైటా రాంగా సార్? వాళ్ళ భూభాగంలోకి వెళ్ళడం రైటా రాంగా? రైటే, ఈ పరిస్థితిని బట్టి. ఎందుకు రైటు? అందుకనే ప్రపంచం మొత్తం మనకు సపోర్ట్ చేసింది. ఇవాళ అన్ని దేశాలు, అమెరికా, రష్యా 300 మంది నిజంగానే చనిపోయారంటారా? మొన్న వచ్చింది సాక్ష్యాధారాలు 263 మంది లెక్క తేలేరు. ఎవరు ఇచ్చారు? అది పాకిస్తాన్ వాళ్ళు ఇస్తే మనం అనుకోవచ్చుగా, మనం ఇవ్వడం కాదు. పాకిస్తాన్ వాళ్ళు డిక్లేర్ చేశారా? శాటిలైట్ రిపోర్ట్ మన ధృవీకి ఇంటర్నేషనల్ ఇది వచ్చింది, మన కాదు ఇంటర్నేషనల్ ఇది. వాళ్ళ శాటిలైట్ మ్యాప్లోంచి 300 ఫోన్స్, సెల్ ఫోన్ కదా సార్, ట్రైన్లో ఉన్నారు, ట్రేస్ అయింది. అది దట్ ఈస్ డిఫరెంట్. మనుషులు చనిపోయారు అని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందా అఫీషియల్గా అనేది ప్రశ్న. వాళ్ళు పాకిస్తాన్ ఎప్పుడు డిక్లేర్ చేయదు, ఏమీ జరగలేదంటారు. అది కాదు కదా, ఇంటర్నేషనల్ 18 మంది ఇంక్లూడింగ్ మెంబర్, 18 మంది కమాండర్సు, 30 మంది ఇంకో ఆఫీసర్సు, వంట వాళ్ళు, ఇలా మొత్తం 206 డీటెయిల్డ్గా ఇచ్చారు వాళ్ళు. ఆ టైంలో ఉన్నవాళ్ళు ఎవరు, ఆ టైంలో అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు, క్యాంపుకి వచ్చిన వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు, అన్ని డీటెయిల్స్ వాళ్ళు. దాంట్లో శాటిలైట్ రిపోర్ట్ కూడా కంప్లీట్ వాళ్ళ జారటాలు అక్కడికి. ఇండియా ఆ రోజు 28 చేయటానికి ముందు ఇవన్నీ క్రోడీకరించి వాళ్ళు ఎప్పుడు చేరారు, ఎక్కడ చేరుతున్నారు, అన్నీ సేకరించి. మిలిటరీ అనేది బ్లైండ్గా ఏది వెళ్ళాలని వెళ్ళదు.